తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అంబేద్కర్ సంఘం మరియు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, అంబేద్కర్ సంఘం నాయకులు, పాలకవర్గ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సమాజంలో అంటరానితనాన్ని, అస్పృశ్యతను రూపుమాపిన మహనీయుడు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ఆయన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పల్లపాటి స్వామి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మేక్ ఇన్ యువత, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ వివోఏ, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మా గ్రామంలోని అంబేద్కర్ సంఘం మరియు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా ఉప సర్పంచ్ గారు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మేక్ ఇన్ యువత, గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ సంఘం నాయకులు, యువకులు, మరి అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్, ఐకేపీ వివోఏ, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్నారులు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. మనము ఎన్ని రకాలుగా చెప్పుకున్నా కానీ మనకు ఇంత స్వేచ్ఛా స్వతంత్రంతో మనం జీవిస్తున్నామంటే దానంతటికీ కారణం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మొట్టమొదటి భారతదేశానికి న్యాయశాఖ మంత్రిగా పనిచేసి మరి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి. మరి ఆ భారత రాజ్యాంగం రాయడానికి కూడా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. మరి ఆయన చదువుకున్న సమయంలోనే సమాజంలో అంటరానితనము, అస్పృశ్యత మరి ఆయన కళ్ళతో ప్రత్యక్షంగా చూసి ఆయన ఇదంతా పోవాలంటే, సమాజంలో ఈ అంటరానితనం అనేది పోవాలంటే నేను ఉన్నత చదువులు చదివి సమాజాన్ని మార్పు చేయాలనేటువంటి ఒక కంకణబద్ధుడై మరి ఉన్నత చదువులు చదివి మరి ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని, అస్పృశ్యతను, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిండు. మరి ఆయన చేసిన సేవలే ఈ రోజు కూడా మనము స్మరించుకుంటున్నాము, ఆయనను తలుచుకుంటున్నాము, ఆయన పేరును మనము అందరం కూడా గుర్తు చేసుకుంటున్నాము. నేటి యువత మనము కూడా ఆయన ఆశయ సాధన కోసము ఆయన అడుగు జాడల్లో నడుస్తూ మనం కూడా అంబేద్కర్ అనేవాడు కొంతమందికే చేయలేదు, అందరికీ చేసిండు. ఆ యొక్క రిజర్వేషన్ల పుణ్యమే ఈ రోజు మనం అందరం కూడా ప్రజాప్రతినిధులుగా మరి ఉద్యోగాలు సంపాదించుకుంటూ మనం అందరం కూడా ఆర్థికంగా నిలదొక్కుంటున్నాం. అందుకే అంబేద్కర్ ను ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా ఎవ్వరు మరవద్దు. ఆయన అడుగు జాడల్లో యువత నడిచినప్పుడే, ఆయనను ఆదర్శంగా తీసుకున్నప్పుడే గ్రామాలు కూడా భారతదేశంలో ప్రతి కుగ్రామం కూడా ఎంతో అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంటాయి. ఆయన మధ్యప్రదేశ్లోని మౌ అనే ఒక కుగ్రామంలో 1891 ఏప్రిల్ 14న జన్మించిండు. మరి ఆయన తక్కువ కాలం జీవించినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి సేవలు, ఆయన తీసుకున్నటువంటి మార్పు అనేది చాలా అమోఘము. మరి ఆయనను మనమందరం కూడా స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మన గ్రామాన్ని కూడా అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు ఐకమత్యంతో ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు తూప్రాన్ మండలం ఆదర్శ గ్రామం మల్కాపూర్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు ఇచ్చేసినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, మేక్ ఇన్ యువత, అంబేద్కర్ సంఘ నాయకులకు మరియు అంగన్వాడీ టీచర్లు, వివోఏ, ఏఎన్ఎం గారికి, ఆశా వర్కర్లకు అందరికీ అంబేద్కర్ జయంతి యొక్క శుభాభివందనాలు. ఈరోజు 2 ప్రత్యేకతలుగా నేను చెప్పుకుంటూ, ఒకటేమో అంబేద్కర్ జయంతి తన పుట్టినరోజును ప్రపంచం మొత్తం జ్ఞాన దినంగా ప్రకటించుకుంది. 2, ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే అది అంబేద్కర్ గారి యొక్క దూరదృష్టితో ఆర్టికల్ 3ను రాజ్యాంగంలో పెట్టడం వల్ల దాని అనుగుణంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దాని అనుగుణంగా ఈరోజు ఇంత స్వేచ్ఛంగా సొంత రాష్ట్రంలో అంబేద్కర్ యొక్క విలువను కాపాడడానికి దేశం నడిపట్టిన లేదా రాష్ట్రం నడిపట్టినా కూడా అంబేద్కర్ ఘనంగా జరుపుకున్నందుకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు.